ఏమన్నా కొంతమంది ఉన్నారా? దేవునికి మహిమ కలుగును గాక. ఒకరే చెప్తా ఉన్నారు, దేవునికి మహిమ కలుగును గాక. మా సంఘంలో అయితే ఎగిరిపోతుంది అన్నమాట, టాప్ లేచిపోయేలాగా చెప్తారు మా వాళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే, నాకు తెలుసు మీరందరూ దేవుడు ఏం మాట్లాడతాడని చాలా ఆసక్తితో ఉంటారు. దేవుడు నేను ప్రార్థన చేస్తా ఉన్నాను ఆ ప్రార్థన గదిలో, అయ్యా నేను ఏం మాట్లాడాలి నీ బిడ్డలతో, ఆ ప్రాంతానికి నడిపిస్తూ 300 సంవత్సరాలు నడిచాడు. 1, 2, 3 సంవత్సరాలు కాదు, 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. చూడండి, ఈ భూలోకమందు జన్మించిన ఏ ఒక్క వ్యక్తి ఒక్కటి మాత్రం చూడకుండా వెళ్ళలేడు. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చూస్తాడు. ఆ ఒక్కటి ఏంటి? మరణం. కానీ బైబిల్ గ్రంథంలో ఈ ఆనోక్ అనే వ్యక్తి ఏం చూడలేదు? మరణము చూడలేదు. ఎందుకు? దేవునితో నడిచాడు, దేవునికి విధేయత చూపించాడు, దేవుని మాటను శ్రద్ధగా విన్నాడు, దేవుడు చెప్పింది చేశాడు. నువ్వు నేను కూడా ఎప్పుడైతే ఆయన చెప్పింది చేస్తామో, ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటామో, ఆయన ఇచ్చిన లేఖన భాగమును బట్టి మనము నడుచుకుంటామో, మనము కూడా ఆనోకు వలె మరణము చూడకుండా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? వెళ్ళొచ్చు. దేవుడు ప్రతి ఒక్కరికి, ఆనోకు ఎవరు? దేవుడా? మనిషే, నీ నాలాగా ఒక మనిషే. అయితే ఆయనతో నడిచాడు. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, మన దేవుడు మనల్ని నడిపించేవాడు. ఎవరు? మన దేవుడు మనల్ని నడిపించేవాడు. అయితే ఒక కుటుంబాన్ని ఎవరు నడిపిస్తారు? ఎవరు? కుటుంబ యజమాని. కుటుంబాన్ని నడిపిస్తాడు. వాళ్ళు ఎలా వెళ్ళాలి, ఏ దారిలో వెళ్ళాలి, ఎలా ఉండాలి. గొర్రెలను ఎవరు నడిపిస్తారు? కాపరి. చూడండి, గొర్రెలు తీసుకెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటాం మనం, కాపరి ఎటు వెళ్ళాలా, ఎక్కడ వెళ్తే ఆహారము దొరుకుతుందో అటువైపు నడిపిస్తాడు. చూడండి ఒకసారి కీర్తనలు 23వ అధ్యాయం 2వ వచనం. కీర్తనలు 23వ అధ్యాయం 2వ వచనం. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఈరోజు నువ్వు నేను శ్రమలలో ఉండడం ఆయన చిత్తము కాదు. గొర్రెల కాపరి తన గొర్రెలను బాగా బలిష్టంగా పెంచాలని ఆశపడుతూ ఉన్నాడు. అవి ఎండిపోవాలి, సన్నగైపోవాలి, చనిపోవాలని ఆశపడడం లేదు. అదే విధముగా దేవాది దేవుడు కూడా నీకు నాకు ఎలా ఉన్నాడు? ఒక మంచి కాపరిగా ఉన్నాడు. మంచి కాపరిగా ఉండడం మాత్రమే కాదు, ఆ మంచి కాపరి మమ్మల్ని ఎటువైపు నడిపిస్తా ఉన్నాడు? పచ్చిక గల చోట్ల. పచ్చిక గల చోట్ల అర్థం ఏంటంటే, నువ్వు సుఖముగా, శాంతముగా, నెమ్మదిగా బ్రతకాలన్నదే ఆయన చిత్తం, ఆయన ఆలోచన. అందుకే దావీదు భక్తుడు రాస్తా ఉన్నాడు, ఆయన నన్ను పచ్చిక గల చోట్ల పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ఈ రాత్రి నీ ప్రాణము దేని విషయమై కంగారు పడతా ఉందో నాకు తెలీదు. నా దేవుడు హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడు. నా దేవుడు నీ హృదయంని చూసే దేవుడు. ఇదిగో మనుషుడైతే పై రూపమును లక్ష్య పెడతాడు, కానీ నా దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు నీ హృదయాన్ని చూస్తా ఉన్నాడు. ఇదిగో నీ హృదయంలో ఏ గలిబిలి ఉందో నాకు తెలియదు, నువ్వు ఏ ఆలోచనతో ఉన్నావో నాకు తెలియదు, నీ కుటుంబం ఏ సమస్యతో ఉన్నదో నాకు తెలియదు, కానీ శాంతికరమైన జలముల యొక్క నడిపించే దేవుడు ఈ రాత్రి నిన్ను కట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా. పచ్చిగల చోట్ల పరుండ చేసే దేవుడు నిన్ను పచ్చిగల చోట్ల నడిపించబోతా ఉన్నాడు. ఇంతవరకు ఎండిన లోయలో వెళ్ళావేమో. యెహెజ్కేలు ఎక్కడికి వెళ్ళి మాట్లాడాడు? ఎండిన లోయ, ఎముకల లోయ, కనీసం ఏ మనుషుడు కూడా వెళ్ళడానికి ప్రయత్నించలేని లోయ. అలాంటి లోయలో వెళ్ళి మాట్లాడితే ఎవరు వెళ్ళమన్నారు? దేవుడు వెళ్ళమన్నాడు.
వెళ్ళమన్న తర్వాత ఎక్కడేం చెప్పాడు? ఆ యొక్క ఎముకలతో మాట్లాడు. ఈరోజు నీ డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారేమో, నిన్ను ఎవరు కాపాడలేరు, నీ బతుకు అయిపోయింది, నిన్నేం చేయలేరు అన్నారేమో. ఇదిగో నువ్వు ఇంతే, నీ స్థాయి ఇంతే, నీకు ఉద్యోగం రాదు, నువ్వు అలానే ఉండాలి, ఇదిగో నీ పరిస్థితి అంతే, నీ జీవితం ఎన్నటికీ మారదు అని చెప్పారేమో. ఇదిగో స్థితిగతులను మార్చే దేవుడి రాత్రి నీ మీతో పనిచేయబోతా ఉన్నాడు. ఎలా వచ్చారో అలా వెళ్ళరు, కానీ నేను చెప్తా ఉన్నాను, మీరు రాసుకోండి. ఈ రోజు నుంచి నిశ్చయముగా మీ పరిస్థితి మారబోతా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ వాక్యము ఎన్నోసార్లు చదివింటాం, అలా ఏదో అలా క్యాలెండర్లు చూసి అలా. కానీ శాంతికరమైన జలములు అయితే ఏం చేస్తాడంట? ఆయన పరుండ చేస్తాడు, నడిపిస్తాడంట. ఆయన మన ప్రాణమునకు ఏం చేస్తాడంట? సేద తీరుస్తాడంట. కొంతమంది లేచినప్పటి నుంచి ఏం జీవితమో, నా పరిస్థితి ఏంటో, నా స్థితి ఏంటో, ఈరోజు నేనేం చేయాలో, ఇదిగో 1వ తారీఖు వచ్చింది, ఈఎంఐలు ఎలా కట్టాలో, ఇదిగో ఎప్పు ఎలా కట్టాలో, ఈ వడ్డీ ఎలా కట్టాలో, నా పిల్లల్ని ఎలా చదివించుకోవాలన్న టెన్షన్ టెన్షన్ టెన్షన్. కానీ దేవుడు ఏమంటా ఉన్నాడు? నీ యొక్క ప్రాణమునకు సేద తీరుస్తాడంట. ఆరాంగా 1వ తారీఖు వచ్చినా, పిల్లల ఫీజులు కట్టాలన్నా, ఇదిగో హాస్పిటల్కి వెళ్ళినా, నీ ప్రాణం ఎలా ఉంటుంది? సేదముగా, నెమ్మదిగా, శాంతముగా. నాకేం కాదు. ఎందుకేం కాదు? నన్ను నడిపించువాడు ఆయనే. ఆ నోకును నడిపించిన దేవుడి రాత్రి మిమ్మల్ని కూడా నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు నడిపిస్తాను అంటా ఉన్నాడు, కానీ మనం ఏం చేస్తా ఉన్నాం? నడవడంలా, ఆయనకి సపోర్ట్ చేయడంలా. అయ్యా నేను నీతో నడుస్తానయ్యా, ఇదిగో నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా, నువ్వేం చేయమంటే నేను అది చేస్తా. అసలు ఈ దినాన నేను ఇక్కడికి నడవడానికి పెద్ద కారణం ఉంది. ఎప్పుడో జరగాల్సిన మీటింగ్ ఈరోజు జరుగుతూ ఉంది. అసలు ఈరోజు మా అక్క పెళ్లి చూపులు, అసలు నేను ఇక్కడికి రాకూడదు. చెన్నై నుంచి మా బంధువులు కూడా వచ్చారు, కానీ దేవాది దేవుడు ఇక్కడికి నడిపించాడు. అలా దేవుని మాట విని ఎవరైతే, దేవుడు అన్నాడు నువ్వు అక్కడికి వెళ్ళాల్సిందే, అలా ఎవరైతే దేవుని మాట విని, ఆయన మాట విని నడుస్తారో, ఆయన ఆజ్ఞ ప్రకారము నడుస్తారో, వారి జీవితము హానోకు వలె మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు ఒక ప్లేస్కి వెళ్ళమంటే ఒక ప్లేస్కి వెళ్తా ఉన్నాం, దేవుడు ఒకటి చేయమంటే ఒకటి చేస్తాం. ఇదిగో అయ్యా నువ్వు లోకంలో కలిసిపోతూ, నువ్వు లోకానికి వేరుగా ఉండాలి, నువ్వు లోకంలో ఉప్పు వలె ఉండాలి, నువ్వు లోకములో వెలుగు వలె ఉండాలంటే మనం మాత్రం లేదయ్యా నాకు వెలుగొద్దు, నేను చీకటిలోనే ఉంటా, చీకటిలోనే బ్రతుకుతా, చీకటి కార్యాలే చేస్తా, చీకటి పనులే చేస్తా అని చీకటిని వెంబడిస్తా ఉన్నాం. ఈ రాత్రి మీరందరూ కూడా కట్టబడుదురుగాక. కూలిపోయిన ప్రాకారములు ఎలా కట్టబడతాయో చూడండి. ఎరికో గోడలు ఎలా కూలబడ్డాయి? ఏం చేశారు? స్తుతించారు. ఇది బయట వాళ్ళకి చెప్తే పిచ్చి పడుతుంది. వాళ్ళు ఏం చేస్తే గోడలు పడిపోయినాయి? ఆ గోడతో యుద్ధం చేయాల, జస్ట్ హల్లెలూయా స్తుతి అంటే. ఇప్పుడు మనం ఇంతగా పాటలు పాడడం, ఏదైనా గోడ కూలిందా? కూలా. కానీ వాళ్ళు జస్ట్ స్తుతిస్తూ ఉంటే పెద్ద ఎరుక గోడలు కూలిపోయినాయంట. మనం ఇంతసేపు ఇంత స్పీకర్ పెట్టుకొని మనం గట్టి గట్టికి పాటలు పాడినా కూడా ఏం కాలే? ఎరుక గోడలు ఏ ఒక్క గోడ కదల్చబడలే. అంటే ఆ దినాన వాళ్ళు స్తుతిస్తూ ఉంటే దేవుడు ఆ గోడలకి ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. ఏమని? వాళ్ళు స్తుతిస్తూ ఉంటే నువ్వు కూలిపోవాలా. గోడలకు ఆజ్ఞాపించిన దేవుడు నీ సమస్యకు ఆజ్ఞాపించడా? ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తాడు. చూడండి, మన జీవితంలో బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఒక ప్రాంతానికి వెళ్ళమంటే ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఎవరైనా? యోనా. బా, మీకు అందరూ వదిలితే ప్రతి ఒక్కరు ప్రసంగం చేస్తారు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యోనా ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? నినివే పట్టణానికి వెళ్ళయ్యా, అక్కడ ప్రజలు నశించిపోతా ఉన్నారు, ఆ ప్రాంతాన్ని కట్టయ్యా అంటే మనోడు ఏం చేశాడు? పడవెక్కి తర్షీషు ప్రాంతానికి బయలుదేరినాడు. మనలో యోనాలు చాలా మంది లేకపోలేదు, అక్కడక్కడ ఉన్నారు. నువ్వు ఈ పని చేయ్యా అంటే లేదు, నేను ఈ పని చేయను. దేవుడు మాత్రం నిన్ను ఒక మంచి రమ్యమైన పూల బాటలు నడిపించాలని ఆశపడతా ఉన్నాడు. కానీ ఈ రోజు యోనాలు కూడా హానోకుల వలె మారిపోదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోన మాట వినలా, నినివే పట్టణానికి వెళ్ళయ్యా, వాళ్ళని రక్షించయ్యా, వాళ్ళని నశించిపోతున్నారు, వాళ్ళని కట్టయ్యా, వాళ్ళ ప్రాకారాలు కట్టయ్యా అంటే ఆయన భయపడి తర్షీష్ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఎన్ని సమస్యలకు గురయ్యాడు, ఎంత ఇబ్బందికి గురయ్యాడు. ఇదిగో 3 రోజులు ఎక్కడ ఉండాల్సి వచ్చింది?
చేప కడుపులో ఉండాల్సి వచ్చింది. ఈ దినాన నా జీవితంలో చేప ఏదైనా ఉందంటే అది అంధకారమే. ఇదిగో నా జీవితంలో ఆశీర్వాదం లేదయ్యా, నా జీవితంలో స్వస్థత లేదయ్యా, ఇదిగో నా జీవితంలో ఎప్పుడు ఏదో ఒక రోగం అయ్యా. ఎందుకు? ఎక్కడో తప్పు చేస్తా ఉన్నావు, ఎక్కడో రాంగ్ స్టెప్ వేస్తా ఉన్నావు. దేవుడు ఏదో చేయమంటే నువ్వు ఏదో చేస్తా ఉన్నావు, దేవుడు ఏదో పాటించమంటే నువ్వు ఏదో చేస్తా ఉన్నావు, దేవుడు విను అని మాట చెప్తా ఉంటే నువ్వు మాత్రము సాతాను మాట వింటా ఉన్నావు. అందుకే నీ యొక్క జీవితంలో ఏదో ఒక సమస్య. యోనాకు చాలా ప్రశాంతమైన జీవితం, ఆ ప్రశాంతమైన జీవితాన్ని ఏం చేసుకున్నాడు? చెడగొట్టుకున్నాడు. ఏదో పడవెక్కాల్సింది ఏదో పడవెక్కాడు. నా జీవితంలో కూడా ఎక్కడో ఉండాల్సిన వాళ్ళం. చాలామంది అంటూ ఉంటారు, నేను ఆ రోజు మా అమ్మ మా నాన్న చెప్తే వినలేదయ్యా, ఏదో చేయాలనుకున్నా, నేను వాళ్ళు చెప్పినట్టు చేసింటే ఈ పాటికి కలెక్టర్ అయిపోయామని. కానీ వినం, మన తల్లిదండ్రుల మాటే వినలేకపోతున్నాం. దేవుని మాట వింటామా? వినమా? చెప్పాలా? వినమా? ఈ రాత్రి మీరందరూ విందుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు. మనందరికీ చెవులు ఉన్నాయి కానీ ఎవరు వినడంలా. కానీ ఈ రాత్రి మీ అందరి చెవులు తెరవబడును గాక, మీ అందరూ ఆత్మను పొందుకొందుదురు గాక, ఆయన స్వరము విందుదురు గాక. హల్లెలూయా. వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడి నుంచి నడిపించాడు? ఐగుప్తు నుంచి. అబ్బా మీరు పల్లె చెప్తున్నారండి నిజంగా. ఐగుప్తు నుంచి ఎక్కడికి? కానానుకు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాడు. ఎంతమందిని? పురుషులు మాత్రమే 6 లక్షల మంది, స్త్రీలు వాళ్ళతో ఉన్న జంతువులు అన్ని కలిపి దగ్గర ఇంచుమించు 20 లక్షలు. ఎన్ని? 20 లక్షలు. ఆ 20 లక్షల్లో ఎంతమంది వెళ్ళారు కానానుకు? 2. ఎంతమంది వెళ్ళారు? 2. ఎందుకు 2 మాత్రమే వెళ్ళగలిగినారంటే ఆయన మాట వినలా, ఆయన్ని పరిశోధించారు. ఆయన ఎన్ని అద్భుతాలు ఆశ్చర్యకరాలు చేసినా, ఆకాశం నుండి వాళ్ళకు మన్నాను కురిపించిన అద్భుతాన్ని నమ్మలే. మన మధ్యలో కూడా అద్భుతాన్ని నమ్మని వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఏం అద్భుతాలయ్యా, ఏం ఆశ్చర్యకారాలయ్యా, ఏం ప్రవచనాలయ్యా, ఏం దర్శనాలయ్యా అనేవాళ్ళు ఈ దినాల్లో లేకపోలేదు. చాలా మంది ఏమంటారంటే ఆ దినాల్లో స్వస్థతలు ఉన్నాయి, అపోస్తుల కాలంలో స్వస్థతలు ఉన్నాయి, ఈ కాలంలో స్వస్థతలు లేవు అనేవాళ్ళు లేకపోలేదు. చూడండి, నేను ఈరికి అలా చెప్పే వారికి ఒకటే సమాధానం ఇస్తాను. మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆ దినాన కుష్ఠరోగులను స్వస్థపరిచిన దేవుడు ఈ దినాన కూడా స్వస్థపరుస్తాడు. ఆ దినాన క్యాన్సర్ ని బాగు చేసిన దేవుడు ఈ దినాన కూడా బాగు చేస్తాడు. ఆ దినాన కుంటివారిని లేపిన దేవుడు ఈ దినాన కూడా లేపగలిగిన సామర్థ్యుడు. కానీ ఎక్కడ లోపం ఉందంటే వినుటలో లోపం ఉంది. ఈ లోపము ఈ రాత్రి మీరందరి జీవితాల్లో సరి చేయబడునుగాక. 2 మాత్రమే వెళ్ళారు. అంటే 20 లక్షల మంది. లాస్ట్కి వారిని నడిపించిన మోషే కూడా చూడలేకపోయాడు. జస్ట్ చూశాడు కానీ వెళ్ళలేకపోయాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు చూస్తాం అద్భుతాలు. అబ్బా అమ్మ జీవితంలో భలే జరిగింది అద్భుతము, వారి జీవితంలో భలే ఉంది అద్భుతము, అబ్బా ఆమె భలే స్వస్థపడిందే అంటాము. కానీ నేను కూడా స్వస్థత పొందుకుందాము, నేను కూడా దేవుని దగ్గర నుంచి మేలు పొందుకుందామన్న ఆలోచన ఆశ మనలో కలగదు. కానీ ఈ రాత్రి మీరు ఆశతో ప్రార్థించండి. అయ్యా, హానోకు నీతో నడిచాడు, నీతో నడిచిన హానోకు మరణము కూడా చూడకుండా పరలోకానికి వచ్చేసాడు. ఇదిగో నేను కూడా ఈ రాత్రి నీతో నడవాలని ఆశపడుతున్నాను. ఇంకొక వచనం చూసుకున్నాను, ముగించు. కీర్తనలు 119 వర్సెస్ 105. కీర్తనలు 119 వర్సెస్ 105. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు. ఆయన వాక్యం ఏమైందంటే మన పాదములకు దీపమై ఉన్నదంట. అంటే గాఢాంధకారపు లోయలను సంచరించినను అపాయము నీ ఎదుగు రాదు. ఎందుకు? ఆయన వాక్యము నీ పాదలకు ఏమైందంట? టార్చ్ లైట్.
చూడండి, చీకట్లోకి వెళ్ళాలంటే మనం ఏం వేసుకొని వెళ్తాం? టార్చ్ లైట్ వేసుకొని వెళ్తాం. అదే విధముగా దేవుని యొక్క వాక్యము మన హృదయాల్లో, మన మనసులో ఉంటే అది మన పాదములకు ఏం చూపిస్తుందంట? త్రోవ చూపిస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీరు ఎటూ తోచని పరిస్థితుల్లో ఉన్నారా? బైబిల్ చదవండి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారా? బైబిల్ చదవండి. అసలు ఇంకా అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయి అంధకారంలో కూర్చొని ఏడుస్తున్నారా? ఏం చేయాలా? బైబిల్ చదవండి. ఎందుకంటే ఆయన వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది. ఆ దీపము నువ్వు ఎలా వెళ్ళాలో అటు నడిపిస్తుంది. చదువుమా. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. చీకటి సమస్యలో ఉన్నావా? అంధకారములో ఉన్నావా? ఇదిగో ఎవరు నీకు సహాయం చేయలేదా? నీ పరిస్థితి ఫుట్పాత్ మీదకి వచ్చిందా? నువ్వు చేయాల్సింది ఒకటే, వాక్యాన్ని చదువు. దేవునితో నడవడానికి ఆశపడు. యెషయా 48:17. యెషయా 48:17. నీ విమోచకుడను ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైనా యెహోవా నాకు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేదును, నీవు నడవవలసిన త్రోవను ఏం చేస్తాడంట? ఏం చేస్తాడంట? నీవు నడవవలసిన త్రోవలో నిన్ను నడిపిస్తాడంట. ఈ రాత్రి అయ్యా, ఇంతకాలము నేను ఎలా నడవాలో నాకు తెలియకపోయింది, కానీ నేను నడవలసిన త్రోవలో నడిపించేవాడు ఎవడైనా ఈ భూప్రపంచములో ఉన్నాడని నేను వెతికితే నాకు ఎవరూ కనపడలేదు, కానీ పరలోకమందు ఆసీనుడైన నజరుడైన యేసు క్రీస్తు మాత్రమే కనపడతాడు. నా జీవితము కూడా ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. అంధకారంలో ఉండిపోయా, ఈ లోకానికి అలవాటు పడిపోయా, ఈ లోకపు అల్లరిలో మునిగిపోయా. డ్రగ్స్, ఆల్కహాల్, స్మోకింగ్, నేను చేయనంటూ ఏది లేదు, అన్ని చేస్తూ ఉండేవాడిని, అన్ని. కానీ ఒకానొక దినాన దేవుడు నన్ను పిలిచాడు. నా పరిస్థితి మారిపోయింది, నా స్థితి మారిపోయింది. ఆయన పిలవగానే నేను రానయ్యా అని నేను యోనాలాగా ప్రవర్తించలా, నేను వెళ్ళనయ్యా అని చెప్పలా. నేనేం చేశా? నోకు వల్ల, అయ్యా నేను వస్తా, నేను నడుస్తా. అదిగో నేను ఒక్కటి తీర్మానం తీసుకున్నా, నా పరిస్థితి ఎట్లా ఉన్నా, నాకు స్థితిగతులు ఎలా ఉన్నా ఏం చేస్తా? నీ పరిచర్య చేస్తా, నీ ప్రేమను ప్రకటిస్తా. ఈరోజు నీకు అలా ఒక కమిట్మెంట్ ఉందా? అయ్యా నేను కూడా నీతో నడుస్తానయ్యా, నువ్వు నాకు బుద్ధి చెప్పు, నాకు ఆలోచన చెప్పు. ఇదిగో ఆయన అంటాడు, ఆయన లేఖనం సెలవిస్తుంది, నీ కాలు చిక్కబడకుండానట్లు ఏం చేస్తాడంట? తప్పిస్తాడంట. ఈ లోకం అంటేనే చిక్కు. ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ. ఏదో ఒక మానవుడు ఏదో ఒక పరిస్థితుల్లో పడిపోతా ఉన్నాడు, ఎక్కడ ఒక చోట పడిపోతా ఉన్నాడు. కానీ దేవునితో నడిచిన ఏ ఒక్క వ్యక్తి పడిపోయినట్టు చరిత్రలోనే లేదు, ఈ ఊర్లో కూడా ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తీర్మానం తీసుకో, దేవుని అడుగు, అయ్యా నేను నీతో నడుస్తా, నాకు ఆలోచన చెప్పు, నాకు బుద్ధి చెప్పు. ఇదిగో ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయలుదేరి 20 లక్షల మంది బయలుదేరితే కేవలం 2 మాత్రమే చేరుకున్నారయ్యా. నేను అలా ఉండడానికి వీల్లేదు, నేను యోనా అలాగా ఉండడానికి వీలేదు. నీ మాట విని నువ్వు ఏది చెప్తే నేను అది చేసే విధముగా నన్ను మార్చు. నువ్వు ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తావో, నువ్వు ఎప్పుడైతే అలా దేవుణ్ణి అడుగుతావో, నీ పరిస్థితులను మార్చే దేవుడు నీ వెన్నంటే ఉంటాడు. చూడండి, మనుషులు అన్నాక ప్రతి ఒక్కరికి బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలో నాకు ఏమి ఇవ్వాలని అడగాల మనం దేవుణ్ణి? అయ్యా ఆ బలహీనతలో నాకు బలాన్ని చేకూర్చు. చూడండి, బైబిల్ గ్రంథంలో దావీదు భక్తుణ్ణి దేవుడు ఏమని పిలుస్తా ఉన్నాడు? ఏమని పిలుస్తా ఉన్నాడు? హృదయానుసారుడా, నా హృదయానుసారుడా. దావీదు భక్తుడు తప్పు చేయలేదా? చేశాడా లేదా? చేశాడు. తప్పు చేసినా కూడా ఆయన ఏమయ్యాడు? హృదయానుసారుడైపోయినాడు. నువ్వు ఇంతవరకు పాపపు జీవితంలో ఉన్నావేమో, ఇంతవరకు ఈ రోజు వరకు
ఇక్కడికి వచ్చే వరకు ఏదే ఆలోచనలో వచ్చావేమో, వేరే దృష్టితో వచ్చావేమో, పరిస్థితులు బాలేక వచ్చావేమో, ఇదిగో నా జీవితం మారదనుకో నువ్వు ఇక్కడికి వచ్చావేమో. జీవితాలను, స్థితిగతులను, పరిస్థితులను మార్చే దేవుడి రాత్రి నీతో ఉన్నాడు. నేను చెప్తున్నాను, నువ్వు ఎలా వచ్చావో అలా వెళ్ళవు. నువ్వు ఏ పరిస్థితుల్లో వచ్చావో ఆ పరిస్థితుల్లో వెళ్ళవు. నువ్వు ఏ స్థితిలో వచ్చావో ఆ స్థితిలో నువ్వు వెళ్ళవు. ఈ వాక్యం మిమ్మల్ని ఏం చేస్తా ఉందంటే నరాల్లోనికి, మూలుగుల్లోనికి, ఎముకల్లోనికి వెళ్ళి బహుబలముగా పని చేయబోతా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇద్దరు మాత్రమే చేరుకున్నామన్నా అన్నాం కదా. ఆ ఇద్దరు ఎవరు చేరుకోయింది? చప్పట్లు కూడా అవసరం అమ్మగారు. యెహోషువ, కాలేబు. ఇది నాన్న, మీలో నుంచి యెహోషువలు, కాలేబులు లేచుదురుగాక. మీరు కూడా పాలు తేనెలు ప్రవహించు దేశములో ప్రవేశించుదురుగాక. అట్టి విధముగా మీ జీవితాలు మారిపోవును గాక. మోకరించగలిగిన వారు మోకరించండి. మోకరించగలిగిన వారు మోకరించండి. నాకు కొంచెం మధ్యలో స్పేస్ ఇవ్వండి. దేవుడు ఎవరి దగ్గరికి నేను మాట్లాడండి, నేను వస్తాను. మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నా. నాకు మధ్యలో కొంచెం స్పేస్ ఇవ్వండి. ఓ రాకాటాలారా షిహింది అలరా. దేవుణ్ణి అడుగు, అయ్యా నాతో మాట్లాడు, నా పరిస్థితులతో మాట్లాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవానికి వందనాలయ్యా, దేవానికి స్తోత్రాలయ్యా. ఓ థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి ఎవరైతే మనస్ఫూర్తిగా దేవుణ్ణి అడుగుతారో, దేవుడు నేను చెప్తా ఉన్నాను, దేవుడు ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడతాడు. ఖచ్చితముగా వారి యొక్క హృదయ అంతరంగాలు నెరిగిన దేవుడు వారితో మాట్లాడబోతున్నాడు ఈ రాత్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇదిగో 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 మీలో నుంచి ఈ యెహోషువలు, కాలేబులను దేవుడు చూపిస్తా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయాన మీలో లేచుదురుగాక. యేసు నామములో గట్టిగా చప్పట్లు కొడదామా, దేవుని నామమును స్తుతిద్దాం, గణపరుద్దాం. ఇదిగో ఆనోకైతే దేవునితో నడిచాడు, ఆ విధంగా మీరు కూడా నడవబోతా ఉన్నారు యేసు నామములో. ఇదిగో యోనా ఒక ప్రాంతానికి చెప్తే ఒక ప్రాంతానికి వెళ్ళాడు. అలాంటి వారు ఈ దినాన, ఈ రాత్రి కనుమరుగైపోయిందిగాక యేసు నామములో. ఇదిగో మీరు ఒక జనరేషన్ కి ఒక సాక్ష్యముగా నిలబడదురుగాక. మీరు అనేకులకు సాక్షులుగా ఉండుదురుగాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఇదిగో ఆరాధిస్తుండగా ఏ విధముగా అయితే యెరికో గోడలు కూలిపోయాయో, ఈ రాత్రి మీ జీవితంలో ఏదైతే మీకు విరోధముగా పనిచేస్తా ఉందో, ఇదిగో దేవుడు ఒకటే మాట అంటా ఉన్నాడు, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదో. ఈ రాత్రి నీకు విరోధముగా రూపించబడిన ఆయుధము వేరుతో సహా ప్రకలించబడును గాక. దేవానికి వందనాలయ్యా, దేవానికి స్తోత్రాలయ్యా. కళ్ళు మూసుకొని దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి అడుగయ్యా, నాతో మాట్లాడయ్యా. నేను నీతో నడవాలని ఆశపడతా ఉన్నాను. స్థలంలో బాగా వినండి, స్త్రీలు బాగా వినండి. స్థలంలో మంత్లీ ప్రాబ్లం సరిగ్గా రాకపోవడం, వయసు రావడం, ఇలా జరుగుతూ ఉన్నది. మరి ఎవరైతే ఉన్నారో, ఒకవేళ మీకు అభ్యంతరం లేకపోతే మీ చేయి లేపగలిగినట్లయితే దేవుడి రాత్రి మీకు స్వస్థత ఇవ్వబోతా ఉన్నాడు.
సమస్యతో ఉన్నారో నజరుడైన యేసు నామములో స్వస్థత కలుగును గాక. Be healed in Jesus' mighty name. ఆయన స్వస్థత ఇస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఈ రాత్రి ఒక నూతన అభిషేకము దేవుడు మీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఇదిగో నేను చూడగలుగుతా ఉన్నాను, పరలోకము తెరవబడి అలా మీ మీద తైలము కుమ్మరించబడతా ఉన్నది. పొందుకు యేసు నామములో. Flow in Jesus mighty name. Flow in Jesus mighty name. ఇప్పుడే ప్రభువా నీ అభిషేకము నీ బిడ్డల మీద కుమ్మరిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. నీ మహిమను వారి మీద కుమ్మరిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి యేసయ్యా, ఇక మీదట మీరు ఒక వెలుగుగా ఉండబోతున్నందుకు నీకు స్తోత్రాలు. Yes, 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 yes. Recoveration, the hula, rabba, ba, 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 ba. Yes, yes, yes. Thank you, thank you, thank you, thank you, thank you, Jesus. ఇక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది ఈ ఊరినే మార్చబోతా ఉన్నారు. చాలా డెడికేషన్ తో ఉన్నారు. Thank you. Yes, Lord, recoveration. Yes. Yes, 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 Lord. Thank you, Jesus. మీ గుంపులో నుంచి ప్రవక్తలు ప్రవక్తనీలు లేచుదురుగాక. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. కొన్ని దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి. దీర్ఘకాలిక సమస్యలు దేవుడు చూపిస్తా ఉన్నాడు. ఈ రాత్రి ఆ దీర్ఘకాలిక సమస్య ఏదైతే ఉందో అది కట్టబడతా ఉన్నది. ఎవరో ఒక స్త్రీ బాగా 4 గోడల మధ్యలో ఏడుస్తా ఉంది. నువ్వు అనుకుంటున్నావేమో నా ఏడుపు ఎవ్వరు చూడలేదని. నువ్వు అనుకుంటున్నావేమో నీ ఏడుపు ఎవరు చూడలేదని. థ్యాంక్ యూ జీసస్. దేవుని ఏడుపుని చూస్తున్నాడమ్మా. ఇదిగో ఈ మీటింగ్ నీ కొరకే, నీ కుటుంబము కట్టబడ్డానికి. నాన్నవారు నీ బంధువులు కూడా మిమ్మల్ని చేరదీయలేదు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఇక్కడ పనిచేస్తున్న ప్రతి విధమైన దురాత్మ దుష్ట శక్తులు లయమైపోవునుగాక. ఫ్లో ద ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడే నీ అగ్ని చేత ఈ యొక్క పట్టణంలో, యొక్క సంఘములో, ఇక్కడ ఉన్న విశ్వాసులు ఏ చీకటి అంధకార దురాత్మ దుష్ట శక్తులు పని చేస్తున్నాయి అవి లయమైపోవునుగా కానీ ఆజ్ఞాపిస్తున్నాయి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. దేవానికి స్తోత్రాలు ప్రభా. దేవానికి వందనాలయ్యా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, నజరుడైన యేసు నామములో ఆ బిడ్డ జీవితంలో పనిచేస్తున్న every kind demon, devil spirit, get out in the name of Jesus Christ. యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ఆ బిడ్డను సంపూర్ణముగా విడిచి వెళ్ళిపోవునుగాక. ఇదిగో తండ్రి, అది కేకలు వేస్తూ ఇదిగో తన అరికాల్లో నుంచి, తన పాదముల్లో నుంచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడే బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా.
ఇప్పుడే బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. నజరేయుడైన యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కణములాడు నిప్పు కణములు ఇప్పుడే దాని మీద పడును గాక. అగ్ని గంధకములు ఇప్పుడే దాని మీద పడును గాక. ఫ్లో ద ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సెట్ ఫ్రీ ఇన్ జీసస్ మైటీ నేమ్. సెట్ ఫ్రీ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఆ అరికాళ్ళలో నుంచి వెళ్ళిపోవడానికి చూడాలా? యేసు నామములో ఇప్పుడే ఆ తలలో నుంచి ఛాతిలోనికి, ఛాతిలో నుంచి కడుపులోనికి యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయ్యా, ఆ చేతుల్లో నుంచి, ఆ కాళ్ళలో నుంచి ఇంకా అది ఎంత మాత్రము మా సమయాన్ని వృధా చేయడానికి వీల్లేదు. గెట్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇదిగో తండ్రి, 2 అంచెల వాడిగల ఖడ్గాన్ని నేను ఉపయోగిస్తున్నానయ్యా. నీ వాక్యం అనే 2 అంచెల వాడిగల ఖడ్గం. ఇదిగో నువ్వు ఒకటే మాట అంటున్నావు, అపవాదిని గద్దించుడి, వాడప్పుడు మీ యొద్ద నుండి పారిపోవును. నజరేయుడైన యేసు నామములో నేను దాన్ని గద్దిస్తున్నానయ్యా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో వెళ్ళిపోవును గాక. నజరేయుడైన యేసు నామములో పాముల మీద, తేళ్ల మీద, శత్రు బలమంతటి మీద అధికారము మాకు ఇచ్చావయ్యా. ఏది ఎంత మాత్రము హాని చేయదన్నావు. ఇదిగో అది ఎంత మాత్రం ఇక్కడ ఉండడానికి వీలేదు. ఎందుకంటే నీ యొక్క గొప్ప మహిమ, నీ యొక్క గొప్ప వెలుగు, నీ యొక్క గొప్ప అగ్ని కనబడతా ఉన్నదయ్యా. నీ అగ్ని దాని నరములను, ఎముకలను, మూలుగులను కాల్చివేయును గాక. థ్యాంక్ యూ. కాల్చివేయును గాక, కాల్చివేయును గాక, కాల్చివేయును గాక, కాల్చివేయును గాక. ఇప్పుడు యేసు నామములో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అమ్మా కూర్చోండి. మా ఇంట్లో కన్నా పోయి ఏం కాదమ్మా, ఏం భయపడతావు? బలపెచ్చువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షమున వాడవు, ఏమైనా చేయగలవు, ఏమైనా చేయగలవు, కథమంతం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చగలవు. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన,
ఆరాధనా స్తుతి ఆరాధనా 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 ఆమేన్ ఆరాధనా స్తుతి ఆరాధనా 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 హల్లెలూయా. అమ్మా రండి అమ్మా, కూర్చోండి. ఎక్కడో అక్కడ కూర్చోండి, కూర్చోండి. కొన్ని వాటర్ ఎవరు డిస్టర్బ్ అవ్వద్దు, అందరూ మామ, ఆరాధనలో ఉండండి. ఒక దేవుడు గ్లాస్తో నీళ్ళు తీసుకోండి. ఒక గ్లాస్తో నీళ్ళు తీసుకోండి. జీవితంలో ఎరుకోగోడలు కూలిపోకుండా ఉన్నాయి. ఎప్పుడు తినేదే, ఎప్పుడు ప్రతి పూట తినేదే, 3 పూట్ల. నిజంగా మీరు నమ్మరు, నాకేం వెహికల్ లేదు కానీ పిచ్చి కుక్కలా తిరుగుతా పరిచర్య కోసం. నీళ్ళు కొట్టు దాంట్లో. ట్రైన్లు ఎక్కి, బస్సులు ఎక్కి, ఆటోలు ఎక్కి దిగి ఎట్లా తిరుగుతానంటే అందరూ నన్ను మా ప్రాంతంలో, సిద్దిగురిపల్లి ప్రాంతంలో మొదట వచ్చినప్పుడు తెల్లసారు అనేవాళ్ళు. పరిచయంలో తిరిగి తిరిగి ఎలా అయిపోయినానంటే నల్లగా అయిపోయినా. ఇప్పుడు నల్లసారు అంటున్నారు.